మన శరీరం అద్భుతమైన ఆటోమేటిక్ యంత్రము. దగ్గుని తుమ్ముని మనం ఆపలేం. దగ్గెందుకు వస్తుందంటే ఊపిరితిత్తుల్లో గాలిగొట్టాలు గాలి తిత్తుల్లో కఫము శ్లేష్మాలు అడ్డుపడినప్పుడు ఆ అడ్డును తొలగించటానికి దగ్గును సృష్టిస్తుంది. ఒక్కసారి మనం దగ్గినప్పుడు 96 కిలోమీటర్ల వేగంతో ఆ దగ్గు వస్తుందట. అంత స్పీడ్లో దగ్గటం వల్లే కఫము శ్లేష్మాలు కింద నుంచి పైకి నడిచొచ్చి గొంతు నుంచి వెళ్ళిపోతాయి. అలాగే తుమ్మినప్పుడు 160 కిలోమీటర్ల స్పీడ్లో మన ఫోర్స్ ఉంటుందట. అప్పుడే గాలి ద్వారా నోట్లోకి గొంతులోకి వెళ్ళే దుమ్ము ధూళి శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవడానికి అంత ఫోర్స్ అప్లై చేస్తే తప్ప దుమ్ము ధూళి బయటికి పోదనమాట. అందుకని మన శరీరం ఇలా మనం రక్షించుకోవటానికి అంత స్పీడ్ని ప్రయోగిస్తుంది. కాబట్టి శరీరారోగ్యాన్ని మనం చక్కగా ఉపయోగించుకుంటూ రక్షించుకుంటే మంచిది.